కవితను చూశారు, కేటీఆర్ని చూశారు, హరీష్ రావుని చూశారు, వాళ్ళ రాజకీయ ఎదుగుదల కూడా చూశారు. మీకున్న అనుభవంతో మీకున్న సాన్నిహిత్యంతో ఈ సమస్యను పరిష్కరించేలాగా ఒక పెద్ద దిక్కులాగా కేసీఆర్ దగ్గరనో లేకపోతే మీరే సయోధ్య గురించి వచ్చగా అంటే అది వాళ్ళు చేసుకోవాలి. అది ఎవరు బయట వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అయినా కాదు. వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే రాజకీయ వారసత్వం అనేది ప్రతిభతో రావాల్సిందే తప్ప నామినేట్ చేస్తే వచ్చేది కాదు. రాజకీయ వారసత్వం కేటీఆర్ తనంతను ప్రూవ్ చేసుకున్నాడు. ఒకసారి ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది కొడుకనే ఇచ్చారు. ఉద్యమంలో పాల్గొన్నాడని కూడా ఇచ్చారు. బట్ తర్వాత కాలంలో ఆయన ప్రతిభ నిరూపించుకున్నాడు. ఆమెకు కూడా ఒకసారి అవకాశం ఇచ్చారు ఎంపీగా. బట్ ఆమె నిరూపించుకోలేకపోయింది, పోటీ పడలేకపోయింది. అయినా కూడా 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. కాబట్టి రాజకీయ వారసత్వం అనేది ఆస్తి పంచుకున్నంత ఈజీ కాదు కదా. ఆమె తన ప్రతిష్టను పెంచుకోవాలి, దిగదార్చుకోవద్దు. అది పెంచుకోవాలనుకున్నప్పుడు ఇంటికి పోవాలి, మాట్లాడాలి. ఒకసారి తండ్రి ముఖం చూడకపోయినా 4 సార్లు పోతే ఏదో ఒకరోజు చూస్తాడు కదా. తండ్రి మీద కాదు కదా సాధించాలి. అపాయింట్మెంట్ ఇవ్వరు తండ్రి దగ్గర పోవడానికి అని ఒక చర్చ ఉంది సార్, నిజమేనా? సంతోష్ రావు అసలు అపాయింట్మెంట్ ఇయ్యడు, అసలు నాన్నను కలిసి. ఆమెకు అపాయింట్మెంట్ ఎందుకు? ఇంటికి పోవడానికి అయితే అపాయింట్మెంట్ అవసరం లేదుగా. తండ్రి ఆమె ముఖం చూడాలంటే తండ్రి ఇష్టం. అది వచ్చిన విషయం అయితే చెప్తారు, కవిత వచ్చిందని చెప్తారు. వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఏంది? మీడియా వాళ్ళే చెప్తారు కదా. కేసీఆర్ దగ్గర ట్యాబ్ ఉంటుంది, టీవీ ఉంటుంది, అనుచరులు ఉంటారు, చెప్పకుండా ఉంటారా? ఆయన రాదలుచుకుంటే బయటకు వస్తాడు, చూడాలనుకుంటే చూస్తాడు. ఒకసారి కాకపోతే 4వ సారి ఆయన చూస్తాడు. మదర్ ఉంటుంది మధ్యలో సంధానకర్తగా. నేను అనేది ఏంటంటే రాజకీయ విశ్వాసాలు వేరు, కుటుంబ సంబంధాలు వేరు. ఆమె మానవ సంబంధాలను ఆమె కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటా. తండ్రి బిడ్డ సంబంధం తెగిపోకూడదు. తల్లి అయితే పోయింది కదా ఆయన ఇంటికి, ఆమె ఇంటికి. మరి తల్లితో సంబంధం అయితే ఉన్నది కదా. ఒక మధ్యలో ఒక సంబంధం మెయింటైన్ చేయడానికి తల్లి ఉంది కాబట్టి ఇది అసాధ్యమని నేను అనుకోవట్లేదు. విమర్శలు ఎట్లుండాలంటే రాజకీయంగా ఉండాలి, నిర్మాణాత్మకంగా ఉండాలి. అంతేగాని ప్రతిష్ట దిగజార్చే విధంగా వాళ్ళ అన్నది కానీ బావది కానీ. మొన్న తండ్రి చనిపోతే హరీష్ రావు గారింటికి పోయి పరామర్శించింది. అది మానవ సంబంధం, అట్లా కంటిన్యూ చేయాలి. మళ్ళీ తెల్లారి వచ్చి ఆయన మీద విషయంగా అక్కడ అవసరమా? పోనీ నిజంగానే ఆధారాలు ఉన్నాయి అనుకో, ఆధారాలు ఉంటే సర్వే నెంబర్ భూమి ఫలానా భూమి హరీష్ రావు గారు ఈ భూభారతిలో దాన్ని రిఫ్లెక్ట్ అవుతుంది. కాంగ్రెస్ భూభారతిలో ఇగో ఈ 400 ఎకరాలు ఆయన పేరు మీద, ఆయన బామ్మరి పేరు మీద, ఆయన తమ్ముని పేరు మీద, ఎవరి పేరు మీద పెట్టిండు, అట్లా చూపెట్టాలి. కానీ నిరాధారమైన ఆరోపణలు వేస్తున్నావు అంటే నువ్వు విషయం కక్కుతున్నట్టే కదా. సాక్ష్యాధారాలు లేకుండా ఆయన మీద రాయి సురితే అది నీ మీద పడుతుంది. ఇప్పుడు ఏమైంది? భూమి రంగం అయింది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అక్కడ భూమి లేదు ఆయనకు, అబద్ధం చెప్పింది. ఆయన ఇంటికి ఏదో 15 మంది ఇండిపెండెంట్లు పోతే ఆయనే మీ ఇష్టం అని చెప్పిండు. ఓడిపోవడానికి ఆయన గెలవాలని చూడలేదు, ఇట్లాంటి ఆరోపణలు చేసింది. నేను ఫోన్ చేసి అడిగిన హరీష్ రావు గారిని, ఈ ఆరోపణ ఏంది అన్న. వచ్చింది వాస్తవమే, 20 గంటల ముందు వచ్చి 1.5 కోటి ఇవ్వమన్నారు. వాళ్ళకి ఇక్కడ ఓటు లేదు, వాళ్ళని ఎవరు గుర్తుపట్టారు. నామినేషన్ వేసి డబ్బులు అడుగుతిస్తామా? అప్పుడు పోయి చేయగలిగిందే ఉంది. ప్రచారం పూర్తయ్యే సమయం దగ్గరికి వచ్చింది కాబట్టి నేనేమి దాన్ని కన్సిడర్ చేయలేదు అన్నాడు ఆయన. అది మర్చిపోయి క్లారిటీ తీసుకోవచ్చు కదా. ఒకరోజు ముందే కదా పోయి కలిసినావు. మరి పోయి ఫోన్ చేసి ఏంది ఇట్లా నీ మీద ఆరోపణ వస్తుంది అంటే చెప్తాడు కదా ఆయన. ఆ సంబంధాలు ఉండాలంటున్నా. ఆ సంబంధాలు ఉండాలి. ఇప్పుడు పెళ్ళిలో పోతారా పోరా? ఇప్పుడు ఎవరి ఫంక్షన్స్కైనా రాజకీయ నాయకులు అందరి ఫంక్షన్స్కి వెళ్తుంటారు. అక్కడ ఈ కక్షలు కార్పణ్యాలు. మొన్న హరీష్ రావు గారు ఫాదర్ చనిపోయినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాలేదు, చాలా మంది మంత్రులు వచ్చారు, వివేక్ వచ్చాడు. అక్కడ తిట్టుకుంటారు. అంటే ఫోన్లు చేసుకునే సంబంధాలు ఉండాలి. మనుషులను పంపి మెసేజ్ కన్వే చేసే సంబంధాలు ఉండాలి. తప్ప ఉప్ప తెలుసుకునే సంబంధాలు ఉండాలి. ముఖం చూసుకోకుండా ఉండే సంబంధాలు ఉండకూడదు. ఎట్లుంటుంది? ఇప్పుడు నేను క్రిటిసైజ్ చేసిన ఆమెను చాలా సంవత్సరాలు. ఆమె ఏ కార్యక్రమం పెట్టినా పార్టీకి సంబంధం లేకపోయినా పిలిచినప్పుడు పోయినా. ఆమె చేసే తప్పులను ప్రశ్నించినందుకు పనికి మాలిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీడియాలో నా మీద అడ్డమైన బూతులు మాట్లాడించింది. ఇప్పుడు నేను ఆమె ముఖం చూడడానికి ఇష్టం లేదు, నాకు ఆమె స్పీచ్ వినడానికి ఇష్టం లేదు, ఆమె గురించి మాట్లాడడానికి ఇష్టం లేదు. ఆమె మొన్న నా పేరు తీసింది కాబట్టి నేను ఇవాళ మీరు అడిగినందుకు నేను మాట్లాడుతున్నా. నా దృష్టిలో ఆమె పతనం అయిపోయింది. ఎందుకు అంటే మానవ సంబంధాలు మెయింటైన్ చేయడంలో జీరో. ఇప్పుడు మానవ సంబంధాలు మెయింటైన్ చేయడంలో కేసీఆర్ తప్పు చేసిండు కాబట్టి చాలామంది ఉద్యమకారులు అగెనెస్ట్ అయ్యారు. ఇప్పుడు పిలిచి
డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టుకొని కలిసి భోజనం చేశారనుకోండి, అయిపోయాయి. వాళ్ళ భావన ఏందో చెప్తారు, వాళ్ళ బాధ ఏందో చెప్తారు. అపాయింట్మెంట్ అడిగి వచ్చినా అడగకుండా వచ్చినా తెలంగాణ సమాజంలో గుర్తింపు ఉన్న వాళ్ళు ఇంటి ముందరికి వచ్చినప్పుడు ఆహ్వానించాలి. ఒక గంట 2 గంటలు వెయిట్ చేయించి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వాలి. అక్కడ కూడా ఈ ప్రాబ్లం ఉండే సెకండ్ టర్మ్లో. ఆయన రియలైజ్ అయ్యిండు నేను కొన్ని పొరపాట్లు చేసినట్టున్నా. కొన్నిసార్లు ఆయన నోటీస్ కూడా పోవు, బయట వచ్చి వెయిట్ చేసే విషయాలు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మేము ఎన్నోసార్లు ఫోన్ చేస్తాం, 10 సార్లు ఫోన్ చేస్తే ఒకసారి చెప్తారు ఆయనకు. మరి అట్లున్నప్పుడు ఏం చేస్తాం? ఎప్పుడు కూడా యాక్సెస్ ఉండాలి. ఇప్పుడు ఒక మంచి నాయకుడు ఏం చేస్తాడంటే ఒక మెసేజ్ పెట్టగానే రిప్లై ఇస్తాడు. ఇప్పుడు నేను కేటీఆర్ గారికి ఏదైనా మెసేజ్ పెడతా, 60 సెకండ్స్లో నాకు రిప్లై వస్తుంది. హరీష్ రావు గారికి ఫోన్ చేస్తా, ఎంత బిజీ ఉన్నా ఫోన్ ఎత్తాడు. ఆ సంబంధాలు మెయింటైన్ చేయాలి కదా. సరే సీఎం ఉన్నప్పుడు అది సాధ్యం కాదు, కనీసం అక్కడ ఉండే వాళ్ళన్నా కమ్యూనికేట్ చేయాలి కదా. గంటల కొద్ది రోజుల కొద్ది చేయకుంటుంటే ఎట్లా? అంటే ఆ తప్పు ఏదైతే ఆయన చేశాడో దానివల్ల చాలా నష్టం జరిగింది. దాన్ని రియలైజ్ అయ్యింది ఆయన. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉండదు ఇప్పుడు. బట్ అది ఇప్పుడు మళ్ళీ ఈమె రిపీట్ చేస్తున్నది. ముఖాలు చూసుకోలేకుండా, ఫోన్లు మాట్లాడుకునే సంబంధం లేకుండా, ఏదైనా పార్టీ ఇంట్లో జరిగినా పిలిస్తే పోలేని విధంగా ఆ రకంగా మాట్లాడడం అనేది ఆమె రాజకీయ పతనానికి దారితీస్తుంది తప్ప ఆ ఇమేజ్ను భ్రష్టు పట్టిస్తుంది తప్ప పెంచదు. ఇప్పుడు ఆమె మెయిన్ స్ట్రాటజీ ఏంటంటే తన మీద వచ్చిన ఆరోపణ, ఆ జైలు జీవితము, ఇదంతా ప్రజలు మర్చిపోవాలి కాబట్టి నేను ఏది మాట్లాడినా సెన్సేషన్ కావాలి, మీడియా అంతా నేను చెప్పింది రాసుకోవాలి. కానీ ఎప్పుడు కూడా ఎవరు మర్చిపోరు. నీకు అక్కడ కోర్టులో నువ్వు నిర్దోషం అని అనేదాకా నేను ఈ రకంగానే భావిస్తారు. ఇంకా ఎంత ఘోరంగా మాట్లాడతారంటే ఆమె గురించి జనాలు పోయి ఆ కేజ్రీవాల్ను కూడా భ్రష్టు పట్టించింది అని చెప్తారు. ఇప్పుడు నేను మాట్లాడలే మాట. చాలామంది ఇంటలెక్చువల్స్ నా దగ్గరికి వచ్చి అరే ఎందుకమ్మా ఆమెకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఒక్క ల్యాండ్ సెటిల్మెంట్ చేసుకుంటే 300 కోట్లు వస్తాయి, గిన్నెలు ఎందుకు దిగింది? పోయి ఆ కేజ్రీవాల్ ఒక్కడే దేశంలో మంచి ఆఫీసర్ ఉన్న వ్యక్తి పార్టీ పెట్టి వాళ్ళ ఆదర్శవంతమైన పాలన ఇస్తున్నాడు అని చెప్పి అందరు అనుకునే సమయంలో ఆయన కూడా భ్రష్టు పట్టించింది కదా అని మేధావుల దగ్గర నుంచి ఇటువంటి బాధపడతాం మేము. ఇటువంటి తెలిసినప్పుడు నేను ఆమె డిఫెండ్ చేశా. కోర్టులో దోషిగా నిరూపణ అయ్యేదాకా ఎవరు మాట్లాడొద్దని చెప్పిన నేను. ఆమె మీద కేసు పెట్టినంత మాత్రాన ఇప్పుడు ఈడీ సిబిఐకి మీరు సర్టిఫికేట్ ఇస్తారా? అపోజిషన్ ఇప్పుడు కేసీఆర్ మీద కక్ష తెచ్చుకోవడానికి ఆమె మీద ఆరోపణ చేశారు. మీరెందుకు నమ్ముతున్నారంటే వాళ్ళ ఎవ్వరు కానీ సోషల్ మీడియాలో ఒక అబద్ధపు వార్త వచ్చినా కూడా దాన్ని 100 రెట్లు నమ్మే విధంగా తయారైంది. కాబట్టి ఆ కోర్టు ఎప్పుడు తీర్పు ఇవ్వాలి, అప్పటిదాకా ఎంత డ్యామేజ్ జరగాలి, ఆమెను అరెస్ట్ చేయకుండా బీజేపీ బీఆర్ఎస్ ఒకటనే ప్రచారం చేశారు. బీజేపీ స్వయంగా చేసింది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటనే వరకు ముస్లింలు అంతా పోయి ఏకపక్షంగా కాంగ్రెస్ దిక్కుపోయిండు. ఆమెను అప్పుడే అరెస్ట్ చేస్తుంటే ఆ పరిస్థితి ఉండకపోయేది. ముస్లింస్ నమ్మేవాళ్ళు కాదు బీజేపీ బీఆర్ఎస్ ఒకటంటే మరి బిడ్డను ఎందుకు అరెస్ట్ చేసిందని. అరెస్ట్ చేద్దామని ఇంటి దాకా వచ్చి రాజకీయంగా ఇది మైనస్ అవుతుందేమో అని అరెస్ట్ చేయకుండా వెళ్ళిపోయారు. ఢిల్లీకి పిలిచి కూడా అరెస్ట్ చేయలేదు. ఎందుకు అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటనే ముద్ర కోసం ఆమెను అడ్డం పెట్టుకున్నారు. తర్వాత పార్లమెంట్ ఎన్నికలప్పుడేమో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. చూసినలా కేసీఆర్ బిడ్డ ఇట్లా చేస్తుందా అంటే ఇది అపోహే కావచ్చు, అబద్ధమే కావచ్చు, కోర్టు తెలుస్తుంది, అది కోర్టులో ఉన్నది అంశం. కానీ ఆమెను అరెస్ట్ చేయకపోవడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో డ్యామేజ్ అయింది. ఆమెను అరెస్ట్ చేసినందువల్ల పార్లమెంట్ ఎన్నికల్లో డ్యామేజ్ అయింది. ఆ స్కోపే ఆమె ఇవ్వకుండా ఉండుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది బీఆర్ఎస్కి. అంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక్కొక్క అడుగు వేసేటప్పుడు సీఎం బిడ్డగా ఆమెకు చాలా బాధ్యత ఉంటుంది. బయట వాళ్ళు ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడినా అంత నష్టం జరగదు పార్టీకి. కానీ ఇంటి మనిషిగా ఆమె చేసే ప్రతి అడుగు, ఆమె వేసే ప్రతి అడుగు, ఆమె మాట్లాడే ప్రతి మాట డైరెక్ట్గా అది ఆ కుటుంబాన్ని మీద ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల రాష్ట్రం మీద ఎఫెక్ట్ అవుతుంది. అవన్నీ ఆలోచించాలి కదా. అప్పుడు ఆ తప్పులు చేసింది, ఇప్పుడు ఈ తప్పులు చేస్తున్నది. ఇప్పుడు ఎవరి మీదనైతే దాడి చేయాలనో వాళ్ళ మీద చేయకుండా 2 ఏళ్ళ కింద ప్రజలు పనిష్మెంట్ ఇచ్చింది కదా బీఆర్ఎస్కి. ఇంకా మనము ఆ పాత బీఆర్ఎస్ మీదనే ఎందుకు కామెంట్ చేయాలి? కొత్తగా ఉన్న రేవంత్ రెడ్డిని ఎందుకు అడగకూడదు? ఏ సమస్య ఉన్నా వాళ్ళంటే పట్టించుకోలేదు, నువ్వెందుకు పట్టించుకుంటలేవు అని నిలదీయాలి కదా. చేయట్లేదు కదా ఆమెను ఆమె సరిదిద్దుకోవాలి.